బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5 టెస్టు సిరీస్లో భాగంగా రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. 10 వికెట్ల తేడాతో టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించి 1-1తో సమం చేసింది ఆస్ట్రేలియా. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 180 పరుగులు చేసింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో 175 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 337 పరుగులు చేసింది. ఆ తర్వాత 19 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. దీంతో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ అయిన స్టీవ్ స్మిత్ అయితే టీమిండియా ఓడిపోవడానికి కారణం టీమిండియా బ్యాటింగ్ అని అన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా టాప్ ఆర్డర్ విఫలమైందని అన్నాడు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో కూడా టీమిండియా బ్యాటింగ్ ఘోరంగా విఫలమైందని అన్నాడు. దీంతో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా అందుకే ఓడిపోయిందని అన్నాడు. ఆ తర్వాత ఒక విధంగా చెప్పాలనంటే ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు.